పైన మీరు చూస్తున్నటువంటి సాక్షి గుప్తా అనే బ్యాంక్ ఎంప్లాయీ ఏంటంటే 41 కస్టమర్ల దగ్గర నుంచి వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ డబ్బు 4 కోట్ల వరకు లేపేసింది. ఏం మాట్లాడుతున్నావురా? రాజస్థాన్ లోని ఐసిఐసి బ్యాంక్ లో పనిచేసేటటువంటి సాక్షి గుప్తా అనే ఈ అమ్మాయి ఏంటంటే దాదాపు 41 కస్టమర్ల దగ్గర నుంచి వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు అనేది ఐసిఐసి బ్యాంక్ లో వేయించుకుంది, కానీ వాళ్ళ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయలేదు. ఆ 41 కస్టమర్ల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్ని కూడా ఇవ్వకుండా ఈమె ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్లు, ఈమె బంధువులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు అప్డేట్ చేసేసింది. ఇంకేముంది, ఈ 41 కస్టమర్ల అకౌంట్ కి సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ అయినా సరే ఫోన్ ఓటీపీలతో సహా ఈ సాక్షి గుప్తాని రిసీవ్ చేసుకునేది. ఇక ఈ విధంగా బ్యాంకుకి కస్టమర్లకి డౌట్ రానికుండా ఆల్మోస్ట్ 2021 నుంచి 23 వరకు కంటిన్యూగా ఆమె ఏంటంటే ఈ 41 కస్టమర్ల నుంచి 4,58,00,000 వరకు ఈ డబ్బంతా తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో పెట్టుకుంది. మోసపోయినటువంటి 41 మందిలో కేవలం ఒకతను ఏంటంటే తన ఫిక్స్డ్ డిపాజిట్ కి సంబంధించినటువంటి డబ్బుల గురించి కనుక్కోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయం అంతా బయటపడింది అనమాట. ఇలాంటి అప్డేట్లు చూస్తేనే మీరు జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా మీరు డబ్బులు బ్యాంక్ లో ఉన్నా కానీ రెగ్యులర్ చెకప్ అనేది చేసుకోండి.